నమస్తే అండి. నా పేరు సూర్య. డైరెక్ట్‌గా టాపిక్‌కి వచ్చేద్దాం. ముద్రగడ పద్మనాభం గారు. ఆహ్, ఆయన జనసేనలో చేరడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి న్యూస్ నిన్న నుంచి స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియా గానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా గానీ ఇదే న్యూస్ నడుస్తుంది. సో, జనసేనలో చేరబోతున్నారని ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ ఉంటది. సో, ఒక 2 డేస్‌లో కన్ఫర్మ్‌గా ఆయన అదే సంక్రాంతి తర్వాత వరకు జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. వాళ్ళ అబ్బాయికి ఏదో సీట్ ఇస్తారని చెప్పేసి టాక్ నడుస్తుంది. అది వరకు కొంతవరకు 99% వరకు నిజం అవ్వడానికి ఛాన్స్ కూడా ఉంది. అయితే అంతవరకు ఓకే. ఆయన జాయిన్ అవుతాడు. జాయిన్ చేసుకోవడం అనేది వాళ్ళ డెసిషన్ బట్టి ఉంటది. వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ బట్టి ఉంటది. కానీ కొంతమంది యువకులకి, అది ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన యువకులకి, కొంతమంది కాపు పెద్దలకి ఈ విషయం నచ్చట్లేదంట. ఎందుకంటే స ముద్రగడ పద్మనాభం గారు ఇంతకుముందు జనసేనని విమర్శించారు. వైసీపీని సపోర్ట్ చేసేవారు. అలాంటివి ఆయన ఇప్పుడు సడన్‌గా వచ్చేస్తానంటే మీరు ఎలా జాయిన్ చేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి నేను సోషల్ మీడియాలో కొంత పోస్టులు అవి చూశాను నేను. అయితే దాంట్లో ఎంతమంది జెన్యూన్‌గా జనసేన కార్యకర్తలు గానీ, పవన్ కళ్యాణ్ గానీ, అభిమానులు గానీ, కాపు సామాజిక వర్గాన్ని ప్రేమించే వ్యక్తులు గానీ ఉన్నారు అనేది పక్కన పెట్టేస్తే, కొంతమందైనా జెన్యూన్‌గా వాళ్ళ ఫీలింగ్స్‌ని చెప్తున్నారు. వాళ్ళు నిజంగానే మనోభావాలు దెబ్బతిని బాధపడి మాట్లాడారని నమ్మి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే మిగతా అందరి గురించి అందరిలోనూ నిజంగా అందరూ కూడా ఎవరైతే నెగిటివ్‌గా మాట్లాడారో అందరూ జనసేన కార్యకర్తలు ఉంటారని నేనైతే నమ్మట్లేదు. పేటీఎం బ్యాచ్ ఉంటది. వాళ్ళ ప్రచారం అదే పని. వాళ్ళు జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పుకుంటూ ఉంటారు. వైసీపీ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు అని చెప్పుకుంటూ ఎంతవరకు నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలో అంతవరకు స్ప్రెడ్ చేయడానికి ట్రై చేసి కాపీ యువకులను రెచ్చగొట్టి ఈ టైపు ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ పని అదే. సో వాళ్ళ గురించి పక్కన పెట్టండి. వాళ్ళ గురించి నేను టైం వేస్ట్ మాట్లాడటం కూడా. అయితే నిజంగానే జెన్యున్గా మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు పద్మనాభం గారు అనే వ్యక్తి ఓకే, జనసేనకి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ఆయన ఏం తిట్టడు ఎప్పుడు. వైసీపీ బ్యాచ్ లాగా బండబూతులు తిట్టడం, పర్సనల్గా తిట్టడం ఆ టైప్ ఎప్పుడు చేయడు అతను. విధానపరంగా ఆయనకు అనిపించింది ఏదో చెప్తూ ఉంటాడు. అంటే విధానపరంగా అంటే అతనికి కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు వాటిని చెప్తూ ఉంటాడు. ఏదో లేఖలు రాస్తూ ఉంటాడు ఆయన. అది కూడా చాలా మర్యాదగా ఏదో అయ్యా అయ్యా అంటూ ఏదో రాస్తూ ఉంటాడు. సో జనసేనకి వ్యతిరేకంగా మొన్నటి వరకు ఏదో లేఖలు అవి రిలీజ్ చేసేవాడు. తర్వాత వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండేవాడు. అంతవరకు నిజమే. ఆయన ఒప్పుకోకపోయినా అది నిజం, అందరికీ తెలిసిపోతుంది. అయితే అతను ఎందుకు డిఫర్ చేశాడు అనేది పక్కన పెట్టేస్తే ఒక్కొక్కరికి అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇప్పుడు అతను ఏమో అవినీతిపరుడు కాడు, దుర్మార్గాలు చేసేసేవాడు కాదు, మర్డర్లు చేయించేవాడు కాదు. అటువంటి తత్వం అతనికి లేదని నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే అవినీతి అయితే అతను ఎప్పుడు చేయలేదని నాకు తెలిసినంత వరకు. నాకు పర్సనల్గా పరిచయం అలా ఏం లేవు, కానీ నాకు తెలిసినంత వరకు అతను అవినీతి చేసే టైప్ కాదనేది నా నమ్మకం. నేను ఎంక్వైరీ చేసినంత వరకు. అండ్ దుర్మార్గాలు, మర్డర్లు చేయడం ఈ టైప్ మెంటాలిటీ అతనిదేం కాదు. అలాంటి వ్యక్తి కొన్ని అభిప్రాయ భేదాలు, ఓకే, ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు పర్సనల్గా నేనైనా ఇంకొకరైనా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటే ఉత్తే అభిమానం మీద పవన్ కళ్యాణ్ అంటే నాకు పెద్ద అభిమానం కాబట్టి నేను సపోర్ట్ చేసాను. నేను కొంత ఆలోచిస్తాను. నేను ఆలోచించే విధానం వేరేగా ఉండొచ్చు, ఇంకొకరు ఆలోచించే విధానం ఇంకొకలా ఉండొచ్చు, ఇంకొకరు ఆలోచన విధానం ఇంకొకలా ఉండొచ్చు. నేను రాష్ట్రం గురించి ఆలోచించి పవన్ కళ్యాణ్ అనే నాయకుడు నిజంగా రాష్ట్రం మంచి చేయగలడని నమ్మితే నేను సపోర్ట్ చేస్తాను. ఇంకొకరు వాళ్ళ అవసరాలు లేదని అతనికి వ్యక్తిగతంగా ఏ అవసరాలు తీర్చుకోవడం కోసమో లేకపోతే అందులో తప్పని నేనేమంటలా. తప్ప రైటా అంటే చట్ట ప్రకారం ఎథికల్గా ఇప్పుడు నీ స్వార్థ ప్రయోజనాలు చూసుకుని రాజకీయాలు ఉండకూడదు. అది చట్ట ప్రకారం అయితే స్వార్థ ప్రయోజనాలతో రాజకీయాలు చేసేవాడిని నాయకుడు అనరు, అసలు ఉండకూడదు కూడా. నువ్వు ఓపెన్గా చెప్పగలవాలా అని. ఎథికల్గా కానీ చట్టపరంగా కానీ స్వార్థ ప్రయోజనాలు చూసుకునేవాడిని నాయకుడు అనరు ఎప్పుడు. కానీ కొంతమంది వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ రాజకీయంలో ఒక్కొక్క నాయకుడిని ఫాలో అవుతూ ఉంటారు. అలాగే అందరూ నాయకులు కూడా అంతే. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పదవుల కోసము, వాళ్ళ ఎమ్మెల్యే పదవుల కోసం, వాళ్ళ అబ్బాయిల కొడుకుల పదవుల కోసము, ఆ తర్వాత తరాల పదవుల కోసము, వాళ్ళ అవసరాల కోసం ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నాయకుడికి సపోర్ట్ చేస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్కలా మాట్లాడతాడు. ఒకడు బండబూతులు తిడతా ఉంటాడు. అంటే జనం బండబూతులు తిడితే ఇష్టపడతారేమో ఆ నియోజకవర్గంలో.
ఇప్పుడు కొడాలి నాని అనే వ్యక్తి ఉన్నాడు. అతను నోరు తెరిస్తే బూతులు తప్ప ఏమీ రావు. నీ అమ్మ నీ యాలి అంటూ ఉంటాడు. అయినా జనం ఓట్లేస్తున్నారు. వాళ్ళకి అవి ఇష్టమేమో. సో అలాంటి నాయకుడు వాళ్ళకి ఇష్టం అనుకుంటా. అక్కడ జనాలకి బూతులు తిట్టేవాడు, బండబూతులు నోట్లోంచి అమ్మ అలి తప్ప ఇంకేమి రానివాడు వాళ్ళకి ఇష్టం అనుకుంటా ఎక్కువ మందికి. అందుకే వాళ్ళు ఓటేస్తున్నారు. ఓపెన్గా చెప్తున్నా, నాకు ఇది ఇబ్బంది ఏం లేదు. మీరు ఓటేస్తారు కానీ వేరే మనం మాట్లాడకూడదంటే కుదరదు కదా. మరి ఆ ఉత్తమ నాయకుడు అని ఓటేస్తున్నారా? మంచి చెడు పక్కన నోరు అదుపులో ఉండొద్దా? నాయకుడు ఎలా ఉండాలి? నాయకుడు ఎలా ఉండాలి అసలు? ఆదర్శప్రాయంగా ఉండాలి. ఆయన చూసి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు అలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి? బూతులు నేర్చుకోవాలా? రౌడీలో తయారవ్వాలి? నాయకుడు ఎలా ఉండాలనే మరి అందుకు ఓట్లు వేస్తున్నారా జనాలు అక్కడ? మరి నాకు తెలియదు ఆ విషయం, మీరే చెప్పాలా. ఏమన్నా అంటే మీకు కోపం వచ్చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు కోపం వచ్చేస్తుందని చెప్పేసి మీరు ఎలా ఉన్నా పర్వాలేదు మేము మాట్లాడమంటే కుదరదు కదా. అట్లాగా అందరూ అలా ఉండరు. ఓకే, రాజకీయ నాయకులు నువ్వు కాస్త ఆలోచించి మాట్లాడొచ్చాము, ఎందుకంటే ఓట్లు లేరు, మళ్ళీ వీళ్ళు ఆవేశంలో ఉన్నారు, అర్థమయ్యేలా చెప్పాలి. మీకు ఎంత అర్థమైనా చెప్పినా అర్థం కాకపోతే నేనైతే ఓపెన్గానే మాట్లాడుతాను, నాకు ఇబ్బంది ఏం లేదు. సో అది వదిలేండి, టాపిక్ మళ్ళీ వేరే వెళ్ళిపోతుంది. సో అలాగా ఎవరి అవసరాల కోసం వాళ్ళు ఒక్కొక్క రాజకీయ పార్టీలో చేరతారు, ఒక్కొక్క రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తూ ఉంటారు. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఏమి, ఆయన దేవదూతల అంటే ప్రత్యేకమైన పవర్స్ ఏం లేవు ఆయన ఎమోషన్ని కంట్రోల్ చేసేసుకోవడానికి. ఓపెన్గా మాట్లాడుకున్నాం, ఆయనకి ఎమోషన్స్ ఉంటాయి, అతనికి కొంత భావజాలం ఉంటుంది. కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని ఎమోషన్స్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఆయన డిఫర్ అయింది అంటే ఎక్కువగా అతను నెగిటివ్ ఫీలింగ్ ఉన్నది తెలుగుదేశం పార్టీ మీద అని నా అభిప్రాయం. దేనికంటే కాపు రిజర్వేషన్ పోరాటం చేసేటప్పుడు ఆయన్ని తెలుగుదేశం పార్టీ బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పేసి ఆయన కుటుంబాన్ని ఆయన్ని ఇబ్బంది పెట్టిందని ఆయన చాలాసార్లు లెటర్లు కూడా రాశాడు. అందుకని జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నప్పుడు ఆయన కాస్త విమర్శాత్మకంగా కొన్ని లేఖలే రాశాడు. అంతే తప్ప ఆయనకి పర్సనల్గా జనసేన మీద కోపం ఉందో లేకపోతే ఇదో నాకు తెలియదు. అంటే కొంచెం స్వార్థం ఉంటే ఉండొచ్చేమో, నేనే గొప్ప నాయకుడిని కావాలనుకోవచ్చేమో. అందరూ అలాగే అనుకుంటారు. మరి సోనియా గాంధీ కూడా అలాగే అనుకుంటారు, మన్మోహన్ మోదీ గారు అలాగే అనుకుంటారు. నేనే దేశాన్ని పాలించాలి, నేనే ప్రధానిగా ఉండాలనుకుంటాడు తప్ప అది సరే ఈసారికి సోనియా గాంధీ గెలుద్దాం అనుకోరు కదా. వాళ్ళు ఉత్తములు కాకుండా పోరు కదా. మోడీ గారు అలా అనుకున్నంత మాత్రాన అతను చెడ్డ వ్యక్తి అయితే అయిపోడు. అతను మంచి చేస్తున్నాడు, మంచి వ్యక్తి అంటారు. సరే, అతనికి దేశాన్ని పాలించాలి నేను ఉన్నంత కాలం అని కోరిక అతనికి. అదొక టైప్ స్వార్థ తత్వం అది. దాన్ని తప్పనాలా రైట్ అనాలా అంటే ఎతికలుగా ఏమో చెప్పలేము. దాన్ని ఇప్పుడు అంత డీప్గా ఎవరో ఉండలేరండి మనుషులు రియాలిటీలో. సో అలా ఉండొచ్చు. ఇతనికంటే నేను పెద్ద నాయకుడిని, నేను కాపు కులానికి సంబంధించి నేనే పెద్ద నాయకుడిగా ఉండాలని ఆయనకు ఉండొచ్చేమో, నాకు తెలియదు. అంత మాత్రం చేత ఆయన ఇంక ఈ పార్టీలో జాయిన్ చేసుకోకూడదు. ఆయన ఎప్పుడు ఎవరిని తిట్టలేదు కదా. జనసేనలో వాళ్ళని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఆయన తిట్టాడా? ఓకే, భేదాభిప్రాయం ఉండొచ్చు, వేరే ఫీలింగ్ ఉండొచ్చు. ఇప్పుడు అర్థం చేసుకున్నాడేమో, అర్థం చేసుకుని జాయిన్ అవుతుంటే అతను మనిషి కదా ఏంటి? అతను మనిషే కదా. మీ కులానికి సంబంధించి మీ సామాజిక వర్గంలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, కాస్త రాజకీయంగా మంచి అంటే రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి వచ్చి జాయిన్ అవుతుంటే మీకు వచ్చే ఇబ్బంది ఏంటో నాకు తెలియట్లేదు. నాకు అర్థం కావట్లేదు అసలు. ప్రతిదానికి కుర్రలు కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ప్రతిదానికి ఎమోషన్ అయిపోతుంటే ఎమోషన్స్ని రాజకీయాలు కంట్రోల్ చేయలేవు. మీ ఎమోషన్స్ ప్రతిసారి ఏదో కొన్నిసార్లు చూస్తూ ఉంటారు పాపం రాజకీయ నాయకులు కాబట్టి తప్పదు, మిమ్మల్ని ఏమి అనలేరు, డైరెక్ట్ ఓపెన్గా అలా మాట్లాడలేరు. మీకు ఏమనకుండా అలా ఊరుకోవాల్సి వస్తుంది. అలా అని చెప్పి ప్రతిసారి మీ ఎమోషన్స్ తగ్గట్టుగా రాజకీయాలు నడవాలంటే నడవ. నీ ఎమోషన్ నీ పర్సనల్, అది నీ పర్సనల్గా నువ్వు నిర్ణయం తీసుకో. అంతేలాగా ఒక రాజకీయ వ్యవస్థ నీకు నచ్చినట్టు నడవమంటే నడవరు. అట్లా వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచిస్తారు, రాష్ట్రానికి సంబంధించి ఏం చేయాలో ఆలోచిస్తారు, భవిష్యత్ తరాలకి కాస్త మంచి రాష్ట్రాన్ని మంచి దేశాన్ని ఎలా అందించాలి, కాస్త రాబోయే తరాలకి మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని ఎలా అందించాలి, వీటి గురించి ఆలోచిస్తారు. అంతే తప్ప నీ ఒకటి పర్సనల్ ఆలోచనల కోసం నీకు ఏదో పర్సనల్గా నువ్వు హర్ట్ అయ్యావని, నీ ఎమోషన్స్కి హర్ట్ కలిగిందను, నీ భావాలకి ఏదో అతనికి నిన్ను అప్పుడు హర్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు రాకూడదంటే అట్లా రాజకీయాల్లో కుదరదు. అట్లా రియాలిటీలో మాట్లాడుకుంటే మనం అర్థం చేసుకుని కాస్త ఆలోచించి ఎప్పుడైనా అన్ని రకాలుగా ఆలోచించి చేయాలి. రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి
ఒకటి మర్చిపోతున్నారు ఏంటంటే రాష్ట్రం నా అనుకోవడం మర్చిపోయారు జనాలు ఫస్ట్. నిజంగానే మర్చిపోయారు, అది ఎప్పుడో మర్చిపోయారు. నా రాష్ట్రం అనుకోవడం మర్చిపోయి రాజకీయాన్ని, పాలిటిక్స్ని ఎలా తయారు చేశారంటే నాకేంటి, నాకు ఏమన్నా ఉందా, నాకేంటి, దాన్ని బట్టి నీకు నేను మద్దతు ఇస్తా. ఇక నా ఇల్లు కాదు, నా ఇల్లు నా రాష్ట్రం, ఇల్లు అయినా రాష్ట్రం అయినా మనదే అని కూడా మానేశారనమాట. ఇప్పుడు మన రాష్ట్రానికి మనకి సంబంధించి పనులు చేసి పెట్టడానికి మనం అందరం చేయలేం కాబట్టి ఒకరిని కూర్చోబెట్టి మా పనులు చేయి బాబు అని పెడుతుంది మన రాష్ట్రాన్ని మర్చిపోయి నాకేంటి, నాకెంతవరకు వస్తుంది అంటే కొంతమంది తయారయ్యి అంతవరకు వీలైతే ఎవరికి ఎంతవరకు వీలైతే అంతవరకు దోచేసుకుందాం అనే టైప్లో తప్ప నా రాష్ట్రం అని మర్చిపోయారు. సో ఇది చాలా బాధాకరమైన విషయమే, అయినా నిజంగానే మర్చిపోయారు. దానికి ఇప్పుడు ఎవరేం చేయలేం. కానీ అందుకని నాయకులు ఇప్పుడు దుర్మార్గం లేకపోతే అవినీతిపరుడు అంటే ఓకే, దానికి అర్థం చేసుకోవచ్చు తప్ప అసలు మంచి అనుభవం ఉన్న నాయకుడు, ఆయన అనుభవం పార్టీకి ఉపయోగపడుతుంది, ఆయన ఎప్పుడు కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా ఎవరిని తిట్టడు, అలాంటి వ్యక్తులు జాయిన్ అయితే ఇబ్బంది ఏంటో నాకు తెలియట్లేదు. అందుకని మీ ఎమోషన్స్తో పార్టీలు నడవు, రాష్ట్ర భవిష్యత్తును మీ ఎమోషన్స్తో డిసైడ్ చేయలేరు. నేను చాలాసార్లు చెప్తాను, నీ ఎమోషన్స్ నీ పర్సనల్, అది రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించి అన్ని నీ ఎమోషన్స్తో నడవాలంటే నడవరు అట్లా. సరేనా? ఇదే విషయం మాట్లాడదాం అనుకున్నాను, అంటే కొంత పోస్టులు చూశాను దాని గురించి అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.